హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం అయినటువంటి ఏడుగురాళ్లపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ ఏడుగురాళ్లపల్లికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ సంత ఒకటి అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. సంత అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి, ఒరిస్సా రాష్ట్రం నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి గిరిజనులు, కొండరెడ్లు, ఆదివాసీలు తమ సొంత ఉత్పాదనలు అంటే వాళ్ళు సొంతంగా పండించిన పంటల్ని ఇక్కడ అమ్ముకోవడానికి సంతకు వస్తూ ఉంటారు. అదేవిధంగా గుంట కానీ, చింతూరు కానీ అనేక రకాల వ్యాపారస్తులు కూడా ఆ పంటల్ని కొనటం కోసం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే దాదాపుగా 3 నుంచి 4 రాష్ట్రాల యొక్క వ్యాపారస్తులు కానీ, గిరిజనులు కానీ ఈ సంతకు వస్తూ ఉంటారు. అయితే ఇది చాలా మహా అద్భుతమైనటువంటి సంత. ఇది ఇక్కడ అన్నీ కూడా కాటాలు అనేది ఉండదు. అంటే కాటాలు లేకుండా కుప్పలు పెట్టి కూరగాయలు కానీ, అనేక రకాల వస్తువులు, ఎండి చేపలు, అనేక రకాల వస్తువులు కూడా కుప్పలు పెట్టి అమ్ముతూ ఉంటారు. అంటే కుప్ప 20 రూపాయలు, 50 రూపాయలు అలా పెట్టి అమ్ముతూ ఉంటారు. అంటే కాటాలతో కాటా వేసి వాళ్ళు అమ్మరు. అందుకని దీనికి చాలా ప్రత్యేకమైన విశిష్టం ఉంది. అదేవిధంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుపడే విధంగా ఈ యొక్క సంత జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సంత చూడటం కోసం మనం ఈరోజు ఎక్కడ అశ్వరావుపేట నుంచి మనం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంతలో విప్ప పూలు అమ్ముతారు, విప్పసార అమ్ముతారు, తాటికల్లు, ఈతకల్లు, జీలుకల్లు, ఇంకా అనేక రకాల గిరిజనుల యొక్క సొంత ఉత్పాదనని ఇక్కడ అమ్మటం కోసం సంతకి వస్తూ ఉంటారు. అందుకని ఈ సంత చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి ఈరోజు ఈ ఏడుగురాళ్లపల్లి సంతని మనం దర్శిద్దాము. అక్కడక్కడ ఏ విధంగా ఉన్నాయి, గిరిజనులు వారి యొక్క సాంప్రదాయాలు, వారి సాంప్రదాయ పంటలు, వారి ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఉత్పత్తుల్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారు అనేది కూడా ఈరోజు మనం ఈ సంతలో చూద్దాము. చూసి మీ అందరి కోసం కూడా ఈ యొక్క వీడియోని షూట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. 3 రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏడుగురాళ్లపల్లి సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఏజెన్సీలోని భయంకరమైన గుట్టల మీద నివసించే ఆదివాసీలు వారి సొంత ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం ఏడుగురాళ్లపల్లి సంతకు వస్తుంటారు. అందుకే ఈ సంతకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేశంలోనే ఈ సంతలకి ఒక గొప్ప పేరు వచ్చింది. అందుకే ప్రభుత్వం వారు కూడా గిరిజనులకు ఈ సంతకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. అందుకే ఈరోజు ఈ సంతను సందర్శించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎర్రమట్టితో తయారు చేసినటువంటి వివిధ ఆకృతుల్లో తయారు చేసిన మట్టి కుండలు ఇవి ఆహార పదార్థాలను వండుకోవడం కోసం గిరిజనులు వీటిని ఎక్కువగా కొంటూ ఉంటారు. అంటే వ్యాపారస్తులు వేరే వాళ్ళు అయినప్పటికీ కూడా గిరిజనులు మట్టి పాత్రలనే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఈ సంతలో వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి మట్టి పాత్రలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇవి 40 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలుగా రేట్లు ఉన్నాయి. ఇవి దేవుడి దగ్గర పూజలకు ఉపయోగిస్తారు. ఈ బొమ్మల్ని దేవుడి పూజ కోసం వీటిని గిరిజనులు ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. ఇవి కూడా అనేక ఆకృతుల్లో అంటే దేవుడి కోసం, దేవుడి దగ్గర ఉంచడం కోసం ఇలాంటి కొంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎర్రమట్టితో తయారు చేసినటువంటి వస్తువులు. అదేవిధంగా మనకి నల్లమట్టితో తయారు చేసినటువంటి కుండలు కూడా, అంటే వంటలు, జావా, గటకలు గిరిజనులు ఎక్కువగా మట్టి పాత్రల్లోనే కాస్తూ ఉంటారు. అటువంటి మట్టి పాత్రలు కూడా ఇక్కడ అమ్మకానికి ఉన్నవి. చూసారు, అనేక రకాల సైజుల్లో కూడా ఈ మట్టి కుండలు అమ్ముతూ ఉన్నారు.
మనం అనేక గిరిజన గ్రామాల్లో చూసినట్లయితే ఎక్కువగా మట్టి పాత్రల్లోనే ఆహార పదార్థాలు వండుకుంటూ ఉంటారు. మట్టి పాత్రలనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక సిటీ కల్చర్లో కూడా మట్టి పాత్రల వినియోగం పెరిగింది. అంటే ఆరోగ్య కారణాల రీత్యా మట్టి పాత్రలను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. కానీ గిరిజనులు వారి ఆచార సాంప్రదాయాలను బట్టి ఎక్కువగా వాటినే వినియోగిస్తూ ఉంటారు. ఎక్కువ మట్టి పాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. చూసారా, ఇక్కడ వెదురుతో అల్లినటువంటి బుట్టలు, చాటలు, గంపలు, అనేక రకాల వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. చాట వచ్చేసి 100 రూపాయలు. ఇవన్నీ కూడా కొండరెడ్లు ఎక్కువగా గుట్టల మీద ఉండి వెదురుతోటి ఇవన్నీ అల్లుతూ ఉంటారు. అయితే మనకి ఇక్కడ వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే ఆ కొండరెడ్ల వద్ద వీళ్ళు కొని ఇక్కడికి వచ్చి మారుబేరంగా వీళ్ళు అమ్ముకుంటున్నారని మనకి తెలియజేస్తున్నారు. అంటే అక్కడ బుట్ట ఖరీదు 40 రూపాయలకి ఇస్తే వీళ్ళు వచ్చి 50 రూపాయలకి ఇక్కడ సంతలో అమ్ముకుంటూ ఉన్నారు. అదేవిధంగా చాట కూడా 80 రూపాయలకి ఇస్తే వీళ్ళు 100 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. అంటే వారు కొండలు దిగి అన్నీ పట్టరాలేక వీళ్ళే అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చినప్పుడు ఇక్కడ సంతలో పెట్టి అమ్ముకుంటున్నామని చెప్పారు. కష్టపడి తెచ్చి అమ్ముకుంటున్నాం కాబట్టి ఒక 10-20 ఎక్స్ట్రా వేసుకొని ఇక్కడ సంతలో అమ్ముకుంటామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. గ్లాసు లెక్క ఎంత గ్లాసు? 20 రూపాయలు. చిన్న మొత్తం అక్కడ తీసుకెళ్తున్నాడు. మరి మీరు ముందే చెప్పాలిగా. మొత్తం తీసుకెళ్ళిపోయింది కానీ ముందేగా తిరిగి వెళ్ళిపోతుంది. అన్నీ ఒక సైజు వ్యాపారంగా చిన్న పెద్ద అన్నీ ఒక సైజు మరి ఏదో అన్నీ ఒక బాగా ఎంత నీకు కవరు? 20 రూపాయలు. ఎన్నంతనా? ఈ 20 రూపాయలు. ఇంకోటి ఏదైనా 50. చూసారా, సంతలో అన్నీ కూడా ప్యాకింగ్లు చేసి ఉంచారు. కూరగాయలు, పచ్చిమిర్చి, అనేక రకాల సరుకులు కూడా కుప్పలు కుప్పలుగా పెట్టి 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ వెల్లుల్లి మాత్రం కుప్ప 50 రూపాయలట. అంటే వెల్లుల్లి రేటు బాగా ఉంది కాబట్టి ఇక్కడ 50 రూపాయలుగా పెట్టారు. మిగతా అన్నీ కూడా ఎక్కడ చూసినా 20 రూపాయలు, 20 రూపాయలు. సారా గ్లాస్ 20 రూపాయలు, కళ్ళు గ్లాస్ 20 రూపాయలు. ఈ ఏదైనా కుప్పలు పెట్టిన అన్నీ కూడా 20 రూపాయలే. అంటే ఈ ఏడుగురాలపల్లి సంతలో ఎక్కువ 20 రూపాయలకి లభించే వస్తువులు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. చూసారా, ఎండు చేపలు కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు.
అంటే గిరిజనుల ఆహారపు అలవాట్లు, వారి సాంప్రదాయాలు అవన్నీ కూడా ఉట్టిపడే విధంగా మనకి ఈ సంత కనిపిస్తూ ఉంటుంది. అంటే గిరిజనులు ఎక్కువగా చేపల వేట చేస్తూ ఉంటారు. అంటే అక్కడ చేపలు పట్టి వాటిని ఎండబెట్టి సంతలో పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఉల్లిగడ్డలు కానీ ఇవన్నీ కూడా కుప్పలు పెట్టి అమ్ముతున్నారు 20 రూపాయల చొప్పున. ఇక్కడ చూస్తే ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో పండినటువంటి మిర్చి, ఎండుమిర్చి, వాళ్ళ చెట్లకి సేకరించినటువంటి చింతపండుని ఇక్కడ తెచ్చి అమ్ముకుంటూ ఉంది. ఈ మిర్చి 20 రూపాయలు, అదే చింతపండు కూడా 20 రూపాయలు. ఇక్కడ కూడా టేగలు వీళ్ళు తయారు చేసినవే. వీళ్ళే తాటికాయలని చేసి టేగలు చేసి వాటిని తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా చిక్కుడుకాయలు, నారింజకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పండించినటువంటి కూరగాయలు. ఇవి మనం అనుకుంటున్నాం కదా ఆర్గానిక్ లాగా, వాళ్ళు ఎటువంటి మందులు కానీ వేయరు. ఇంట్లో స్వచ్ఛంగా పండినటువంటి కూరగాయలని తెచ్చి ఇక్కడ సంతలో అమ్ముతున్నారు. చూసారు, ఇక్కడ చేపల్ని వాళ్ళు సేకరించి వాటిని ఎండబెట్టి కాల్చి ఇక్కడ తీసుకొస్తున్నారు. అదేవిధంగా చింతపండు చూసారు, చేపలు చిన్న చిన్న చేపల్ని కాల్చి తీసుకొచ్చారు. వీటిని పప్పేసి గోంగూర వేసి వండుకుంటారు, కూర వండుకొని తింటారని చెప్తున్నారు. అంటే ఇవి గిరిజనులు పనులు చేసుకోవడం కోసం గొడ్డళ్ళు, కత్తులు, కొడవళ్ళు, కత్తిపేటలు, బండకత్తులు ఇవన్నీ కూడా వీళ్ళు చింతూరు నుంచి వస్తారట. వీరే స్వయంగా చేసుకొని ఇక్కడికి వచ్చి సంతలో అమ్ముతూ ఉంటారు. మనకి చిన్న గిరిజనులు వీటిని కొనుక్కెళ్ళి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే అద్భుతమైనటువంటి పరికరాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవి దేవుడి దగ్గర ఉంచడం కోసం ఇవి ఉపయోగిస్తూ ఉంటారు. చూసారా, ఇత్తడితో తయారు చేసినాయి. ఇవి జగదల్పూర్లో తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి సంతలో అమ్ముతూ ఉంటారు. అంటే గిరిజనులు ముఖ్యంగా వారి దేవుడి దగ్గర ఉపయోగించేటువంటి సాధనాలు ఇవన్నీ కూడా దేవుడి కోసమే ఇవి కొనుక్కెళ్తూ ఉంటారు. వాళ్ళు జగదల్పూర్లో తయారు చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతామని చెప్పి ఈ వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి ఇతర సామాగ్రి. ఇక్కడ చూసారా, ఇతను ఒరిస్సా నుంచి చేపల వలలు, గాలాలు, అనేక రకాల చేపలకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అనేక రకాల సైజుల్లో వలలు. చూస్తే వల వచ్చేసి 800, 900 రూపాయలు ఉంటుందని చెప్తున్నాడు. వాటి సైజులను బట్టి ఉంటాయట. అదేవిధంగా మన గాలాలకు ఉపయోగించే వైర్లు కూడా అమ్ముతూ ఉన్నారు, దారబంతులు. ఆ వైర్ సంబంధించినవి ఒక్కోటి 35 రూపాయలు దారబంతి అని చెప్తూ ఉన్నాడు. చూసారు ఎలా ఉన్నాయో, అన్ని రకాల సైజుల్లో వలలు అనేక రకాలు ఉన్నాయి. ఇవే ఆ దారం ఉన్న దారబంతులు.
ఇది ఒక్కొక్కటి 35 రూపాయల చొప్పున అమ్ముతారట. చేపల గాలాలకు ఉపయోగించేటువంటి వైర్లు. ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ వలలే. దీన్ని ఏం చేయాలి? కూర వండుకోవాలా? చేపలు కాలుస్తారా? కాల్చేది ఇప్పుడు కడిగి 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 మళ్ళీ గోంగూర పెట్టి పప్పు పెట్టి ఓహో, తినొచ్చు. గోంగూర పప్పు పెట్టి తింటారు. చేపలు మీరే పట్టారా? పట్టి కాల్చుకొని తీసుకొచ్చి అమ్ముతారు మార్కెట్లో. అది అశ్వరావుపేట. వాళ్ళంతా నర్సీపేట, ఇక్కడే వినాయపురం. ఇవన్నీ తాళ్ళు. దీనిలే సార్ చెప్పు ఎన్ని చింతూరు చెప్పలేదు తెచ్చావా? కళ్ళు తీసేయడానికి తాడి చెట్టు ఎక్కే మోపులు. ఎన్ని పలుపులు తాళ్ళు. ఇవి కూడా అయ్యానండి. తాడి చెట్టు ఎక్కేనా? ఎంతమ్మ కుప్పి? చేపలు మీరే పెడతారా? తీసుకుంటున్నాం. ఎన్ని గాలాలు చూస్తానులే. ఇవన్నీ కూడా చేపలు పట్టే గాలాలు చూసారు ఇక్కడ. ఇవన్నీ చిన్నవి పెద్దవి అన్ని రకాలు కూడా. చిన్న చేపలకు చిన్నవి, పెద్ద చేపలకు పెద్దవి. ఇవన్నీ కూడా గాలాలకు వైర్లు, అంతేనా? ఇక్కడ చూస్తే వివిధ రకాల గాలాలు, వాటి పెట్టేటువంటి వైర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చేపలు పట్టడానికి ఉపయోగించే పరికరాలు. గిరిజనులు చేపలంటే చాలా మక్కువగా ఇష్టంగా తింటారు. వారి ప్రధాన వృత్తుల్లో భాగంగా చేపలు పట్టడం కూడా ఒకటి. ఆ చేపలని పట్టేందుకు చాలా ఉత్సాహం చూపిస్తారు. అందుకే ప్రభుత్వాలు ఇచ్చిన దోమతెరలను సైతం చేపలు పట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి చేపలు పట్టడానికి ఉపయోగించిన పరికరాలు మొత్తం కూడా వాళ్ళు కొంటూ ఉంటారు. ఎట్లమ్మా కుప్ప? ఎట్లా మీరే పండిస్తారా? మీ ఇంటికాడ పండి మార్కెట్ నమ్ముకుంటారు. ఇంటికాడ పండి. ఎవరు మీది? సర్వే. ఒక మంచి పండి కావచ్చు. రైతు రేట్ ఎక్కువనే కాబట్టి ఎక్కువ పెడుతున్నాయి. జాలగర్లు ఇవన్నీ 20 రూపాయలు. మీరే పండిస్తారు? ఎవరు మీది? ఎంత డబ్బా? ఎట్లా డబ్బా? 50 రూపాయలు. 50. జొన్నలు ఒకటే ఉన్నాయి మీ దగ్గర? ఎర్ర బొబ్బర్లు ఇవి అలసిందలా? ఇవేంటి బొబ్బర్లేని? ఇవి కూడా తెల్ల బొబ్బర్లు. ఇవి ఎర్ర బొబ్బర్లు. నల్ల బొబ్బర్లు అవి పండిట్లేదా? పెసలు ఎట్లా? డబ్బా
ఇవన్నీ మీరు పండించి పండించి సొంతకు వచ్చి అమ్ముకుంటున్నారు. పప్పులు మీరు పట్టిస్తారా? మీరే ఇవి మీరు పండిస్తారు. ఇది బొబ్బర్ పండితే మీరు పప్పు కూడా పెట్టేస్తారా? పట్టించా తిరగలుగుతుంది. రాగులు ఇవన్నీ మీరు పండిస్తారు. ఇవి బొబ్బర్లు తెల్ల ఎర్ర కలిసినట్టున్నాయి ఇందులో. అంటే చెట్లోనే కోస్తారు కదా. అదే అదే ఏదైనా డబ్బా 50నా? చిన్న డబ్బా 50, పెద్ద డబ్బా 100 రూపాయలు. కప్పు కూడా అంతే. అంతే. ఇవన్నీ మీయేనా? 100 రూపాయలు. రాత్రి కళాయి 100 రూపాయలు, రాత్రి దాకా 100 రూపాయలు, రాత్రి చెప్పాల 100 రూపాయలు. ఇలా ఏ వచ్చారో 100 రూపాయలు మాత్రమే. రావాలి హోల్సేల్ స్టీల్ సామాన్లు, స్టీల్ సామాన్ స్టీల్ బాక్స్ 100 రూపాయలు. 50, 20 కారం మీయేనా? కాయలు పట్టిస్తే అంతరా బయట చేయటం కాదు. మీ కాయలే మీరు పట్టించేసి కాయలు. ఏడుగురాళ్లపల్లి సంత మాత్రం మహా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గిరిజనులకు అవసరమైన అనేక వస్తువుల్ని, సరుకులని ఇక్కడ తెచ్చి అమ్మటం. మరి గిరిజనులందరూ కూడా శుక్రవారం రోజు సంతకు వచ్చి వాళ్ళ సరుకులు అమ్ముకోవడమే కాకుండా వారికి అవసరమైన సరుకులను కూడా కొనుక్కొని వెళ్తుంటారు. చాలా అద్భుతంగా ఉంది. మంచిగా ఇళ్ళల్లో కానీ దగ్గర చిన్న చిన్న వాటిలో పని చేసుకోవడానికి చాలా బాగుంటాయి. వెళ్ళి తవ్వటానికి ₹10. దేనికి ఇది మనకి సున్నంలో వేసి నలుపుకుని తిన్నాయి. ఇది మామూలుగా ₹1. ఇది మీరు తీసుకొచ్చి అమ్ముతారా? మీరే పండిస్తారా? తీసుకొచ్చాం. అరకిలో ముందే రెడీ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని దగ్గర పెట్టేసి స్లోగా
ఎలకల మందు పండోడు దుబ్బేమా తెలకల మందు ఢిల్లీ క్లోజప్ అదే సంతకు ఎత్తుకున్నావు నీ డబ్బు లేకుండా ఏమైనా కొనుక్కుని వెళ్ళిపోయి సరే ఎంత గ్లాస్ ఎంత 20 ఏదైనా 20 సారా మీరే చేస్తారా ఓకే మీరే చేస్తారా ఇంటి కదా తీయమ్మ ఏం కదా తీయి ఇదెంత గ్లాసు 20 సార్ మీరే కస్తారా ఇది కూరకాయలు కూర అనుకుంటుంది మీ ఇంట్లో పండించాలి మీరు సొంత ఎంత అయింది 20 రూపాయలు సంతకు ఎత్తుకున్నావు నీ డబ్బు లేకుండా ఏమైనా కొనుక్కుని వెళ్ళిపోయి సరే ఎంత గ్లాస్ ఎంత 20 ఏదైనా 20 సారా బాగుందా బాగుందా డబ్బాలు ముందు పెట్టుకొని కూర్చున్నారు చూడండి. తాటికల్లు, ఈతకల్లు, జీలుకల్లు, వాటితో పాటు విప్పసార బాటిల్ చూసారా, ఆ బాటిల్ అన్నీ కూడా విప్పసారనే. మన ప్రాంతాల్లో అయితే సారా కాయటం నేరం, కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ అంటే భద్రాచలం కూడా తెలంగాణ కిందకు వస్తుంది. ఇక అన్నీ కూడా ఈ బోర్డర్లో గిరిజనుల ఆచార సాంప్రదాయాలను బట్టి అక్కడ విప్పసార కాయటం, తాగటం, అమ్మటం నేరం కాదు. కాబట్టి ఈ సంతలో విప్పసార పుష్కలంగా దొరుకుద్ది. కాబట్టి ప్రతి శుక్రవారం జరిగే ఏడుగురాలపల్లి సంతలో విప్పసార తాగటం కోసం కూడా అనేక మంది వస్తూ ఉంటారు. గిరిజనులంతా కూడా వారు సొంతంగా తయారు చేసినటువంటి విప్పసారని, గీసినటువంటి తాటికల్లుని కూడా ఈ సంతలో విక్రయిస్తూ ఉంటారు. చూసారా ఎంతమంది బాటిల్ ముందు పెట్టుకొని కూర్చున్నారో. ఇదంతా కూడా తాటికల్లు, విప్పసార, తాటికల్లు, విప్పసార. ఎక్కడైనా తాటికల్లు 20 రూపాయలు గ్లాసు, విప్పసార కూడా 20 రూపాయలు. చూసారా ఎలా కూర్చున్నారో బాటిల్ పట్టుకొని. గిరిజనులు వేసవిలో దట్టమైన అడవుల్లో
విప్పపూలు సేకరించి ఎండబెట్టి స్టాక్ ఉంచుకుంటారు. తొలకరి రాగానే విప్పసారా కాసుకొని తాగుతూ ఉంటారు. అంటే వారికి సరిపడా ఉంచుకొని మిగతా విప్పపూలని ఇలా ఏడుగురాలపల్లి సంతలో విక్రయిస్తూ ఉన్నారు. అది కూడా డబ్బాల లెక్క అమ్ముతూ ఉన్నారు. డబ్బా 50 రూపాయలు. ఇక్కడ నుంచి కూడా వ్యాపారస్తులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా సంతలో వెంపల గింజలు అంటే వెంపల చెట్లు అంటారు కదా, వాటి గింజల్ని సబ్బుల్లో తయారీకి ఉపయోగిస్తారట. అవి తర్వాత ముష్టి గింజలు, అదే నువ్వులు కూడా ఇక్కడ సంతలో గిరిజనులు తీసుకొస్తే అవి కొంటూ ఉన్నారు. ముష్టి గింజలు, వెంపల చెట్లు గింజలు, నువ్వులు ఇవి కూడా గిరిజనులు పండించిన వాటిని విక్రయిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అద్భుతమైన ఏడుగురాలపల్లి సంతను సందర్శించాము. చాలా అద్భుతంగా ఉంది. మైదాన ప్రాంతాల్లో జరిగే సంతకు, ఈ ఏజెన్సీలో దట్టమైన అటవీ భూభాగాల్లో జరిగే ఇటువంటి సంతకు తేడా ఏంటో మనం గమనించవచ్చు. గిరిజనుల ఆచార సాంప్రదాయాలను బట్టి ఈ సంత కనిపిస్తుంది. ముఖ్యంగా తమ సొంత ఉత్పాదనలు, గిరిజనులు పండించేటువంటి పంటలను ఈ సంతలో అమ్ముకొని వారికి కావలసినటువంటి వస్తువులను, సరుకులను వారు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఈ అద్భుతమైన సంతలు దేశంలోనే ఒక ప్రాముఖ్యత గల సంతలుగా గుర్తించబడ్డాయి. ముఖ్యంగా 4 రాష్ట్రాల సరిహద్దులు అంటే భద్రాచలం నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది ఏడుగురాలపల్లి. ఇక్కడ నుండి ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటి కుంటకి 20 కిలోమీటర్లు ఉంటుంది. చింతూరు కూడా 10 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. ముఖ్యంగా ఆదివాసీలైన కొండరెడ్లు, కోయలు, గొత్తికోయలు ఇలా అనేక రకాల వారు ఈ సంతకు వస్తూ ఉంటారు. అందుకే ఈ సంతల్లో 4 రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఈ సంతలను సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.